తెలంగాణ రాజకీయాల్ని మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా కిలికేసాడు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఆల్రెడీ నిన్న ఆయన నివాసంలో జరిగిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో, అప్పటినుంచి కంప్లీట్‌గా తెలంగాణ పాలిటిక్స్ ఒక డిఫరెంట్ టర్న్ అనేది కూడా తీసుకోబోతుందని మనకు అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, పవన్ కళ్యాణ్ గారి మీద ఫస్ట్ ఈ టాపిక్ రైజ్ అయింది ఎక్కడంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వల్ల. మరి ఆయన పవన్ కళ్యాణ్ గారిని అనడం, దాని తర్వాత దానికి రిటర్న్‌లో మరి క్షమాపణలు చెప్పడం. కానీ ఇది రిటర్న్‌లోనే మళ్ళీ జనసేన వాళ్ళు కేసులనేది కూడా పెట్టిన తర్వాత, నా మీద కేసులు పెడితే నేను భయపడను, బెయిల్ కూడా తీసుకోను అని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు రిటర్న్‌లో దానికి వెయ్యడం. సో, చిలికి చిలికి గాలివాన అయినట్టు కూడా సో, ఈ వివాదం కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే పర్సనల్‌గా తీసుకొని దాని మీద మరి తెలంగాణ పాలిటిక్స్‌ని ఒక డిఫరెంట్ టర్న్ తీసుకునేలా కూడా చేస్తోంది. సో గైస్, నేను మీ చాణక్య. ఈరోజు మన సోషల్ పోస్ట్ టీవీలో ఈరోజు మనం ఈ టాపిక్ గురించి పర్టిక్యులర్‌గా మాట్లాడుకోబోతున్నాం. ఇన్‌ఫాక్ట్ దీనివల్ల వచ్చే తెలంగాణ పాలిటిక్స్‌లో పరిణామాల గురించి కూడా తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోగానే మనందరికీ తెలిసిన ఆయన అండ్ పోయినసారి జరిగిన ఆంధ్ర పాలిటిక్స్‌లో డిప్యూటీ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి, ఆయన పరిపాలిస్తున్న తీరు గాని, అండ్ మిగతా అందరిని కూడా ఆయన ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది అనే కైండ్ ఆఫ్ ప్రజలు కూడా అండ్ అభిమానులు బోలెడంతమందున్నారు. ఎందుకంటే ఒక తెలుగు హీరోగానే కాకుండా ఒక సౌత్ ఇండియాలోనే ఒక పెద్ద స్టార్‌గా కూడా మరి ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పాలిటిక్స్‌లోకొచ్చి 12 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఆయనకంటూ అధికారం వచ్చి, ఆయన చేతిలో అధికారం ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు ఆంధ్ర ప్రజలకు చూపిస్తున్నారు. అండ్ దాన్ని కోరుకుంటున్న కొంతమంది తెలంగాణ ప్రజలు కూడా ఉండనే ఉన్నారు. ఆంధ్రాలో కేవలం పాలిటిక్స్ వరకే ఆయన పరిమితం అయ్యారు. అండ్ తెలంగాణలో రారు అని చెప్పేసి అనుకున్న సందర్భంలో రీసెంట్‌గా కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఆయన తెలంగాణ పాలిటిక్స్ వైపు కూడా మగ్గు చూపుతున్నారని కూడా అర్థమైంది. హ్మ్. యెస్. దీని గురించి కూడా మాట్లాడేసుకుందాం. అండ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ తర్వాత దాన్ని మరి క్షమాపణలు చెబుతూ, వద్దు అంటూ మరి ఇలా జరుగుతున్న వివాదాల్లో పవన్ కళ్యాణ్ గారు పర్సనల్‌గా దీన్ని తీసుకొని తెలంగాణతో నాకంటూ ఒక విడదీయరాని అనుబంధం అనేది కూడా ఉంది. అండ్ నేను ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకమని చెప్పి ఎవరైతే చెప్తున్నారో అలాంటి వాళ్ళకు కూడా కౌంటర్ ఇస్తూ ఆయన రిటర్న్‌లో సమాధానం అనేది కూడా చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి నేను వ్యతిరేకం కాదు. విభజించిన తీరుకి నేను వ్యతిరేకం. కాబట్టి నన్ను మాత్రం నా మాటల్ని వక్రీకరిస్తున్నారని జెప్పేసి కూడా అన్నారు. దానికి కౌంటర్‌గా కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా ఆయన మీద ఏదో కక్ష కట్టినట్టు ప్రతీకార చర్యలతో ఇవన్నీ అంటే ఆయనను ఇక్కడికొస్తాడేమో అని భయపెట్టాలి. ఇక్కడికొస్తే ఏమవుతుందో అని చెప్పేసి వాళ్ళ ప్రాబల్యం చూపించాలని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అనేది కూడా చేయడంతో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారంటేనే కొంచెం ఆయన క్రాక్ అని జెప్పేసి అంటూ ఉంటారు. ఇన్‌ఫాక్ట్ అది కూడా మంచిగానే. మరి అలాంటి పర్సన్ ఇప్పుడు ఆయనను కెలికితే ఏమవుతుందో నిన్న ఆయన నివాసంలో జరిగిన ప్రెస్ మీట్‌ని బట్టే మనకు అర్థమవుతుంది. ఆల్రెడీ ఆయన ఒక సభ పెట్టుకుంటాము అని చెప్పేసి ఆయన పర్మిషన్ అనేది అడిగారు. ఆంధ్రోడివి నువ్వు ఇక్కడికొచ్చి సభ పెట్టుకోవడం ఏంది? నువ్వు నీ పని జూసుకో అని చెప్పేసి ఆయనను అనవసరంగా గెలకడం ఇయన్నీ జరగడంతో సో, ఎక్కడా అవసరం లేదు. నా నివాసంలోనే నేను ప్రెస్ మీట్ పెడుతున్నానని చెప్పేసి అన్న ఒక్క పిలుపుతోనే ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలే షేక్ అయిపోయాయి. మరి ఆయన అన్న అన్ని మాటల గురించి కాదు గానీ, 3 ప్రత్యేకమైన మాటల గురించి మనం మాట్లాడుకుందాం. అది తప్పా? రాంగా? అనేది ఆహ్, ఎవరెవరు ఓన్ ప్రాస్పెక్టివ్‌ని బట్టే నేను వదిలిపెట్టేస్తున్నాను. ఒకటి, నీ అయ్య జాగీరా, తెలంగాణ నీ అయ్య జాగీరా అని చెప్పేసి అన్న మాట. అంటే మెయిన్‌గా దీనికి అంటే ఈ మాట ఎవరికి కౌంటర్ అంటే కాంగ్రెస్ పార్టీ మెంబర్ అయిన పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ నా అయ్య జాగీరు. ఇది నా సొంతం అనే కైండ్ ఆఫ్ ఇచ్చిన మాటలకు ఆయన రిటర్న్‌లో కౌంటర్ అనేది కూడా ఇచ్చారు. ఇంకా రెండోది ప్రాంతీయవాదం తీవ్రవాదంతో సమానం అని చెప్పేసి. మరి దీని గురించి ఎందుకన్నానంటే అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఉన్న అద్దంకి దయాకర్ గారు ప్రీవియస్‌గా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, శ్రీరాముడి మీద చేసిన వ్యాఖ్యలు అండ్ పాకిస్తాన్ అంటే ప్రేమ అని చెప్పేసి అన్న వ్యాఖ్యలకు రిటర్న్‌గా కౌంటర్ మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇస్తూ, "నువ్వు పాకిస్తాన్‌ని ప్రేమించేవాడివి. మన ఆంధ్రాని ప్రేమించవు, తెలంగాణని ప్రేమించవు, మరి దేశాన్ని కూడా ప్రేమించినటువంటోడివి నువ్వు మాట్లాడుతున్నావా? ఇలాంటి బెదిరింపులు ఇయన్నీ లొంగేవాడిని మాత్రం కానే కాదు." మూడోది ముఖ్యమైనది,
జనసేన పార్టీ ఆలోచనలు మొదలైందే తెలంగాణ గడ్డపై నుంచి. మరి అలాంటి తెలంగాణ గడ్డపైన జనసేన పార్టీ ఉండబోతుంది అని చెప్పేసి క్లియర్‌గా ఆయన వ్యాఖ్యనేది చేశారు. తెలంగాణలో జరిగే ప్రతి ఒక్క సమస్యకు మేము గొంతెత్తి జన సైనికులం, మేము మాట్లాడతాము అని చెప్పేసి కూడా ఆయన గొంతెత్తి చెప్పారు. దీన్ని బట్టే మరి చూస్తుంటే రాబోయే కాలంలో మరి తెలంగాణ నుండి కూడా జనసేన పోటీ చేయబోతుందని కూడా ఒక క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఈ 3 విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా! మరి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన యాక్షన్ ప్లాన్ రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందని నేను చెప్తాను. రీసెంట్‌గానే మనం చూసాం. తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు అమీర్పేట మైత్రివనం కూడలిలో మరి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న మరి ఆ నియోజకవర్గంలో మరి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మన ఎన్టీ రామారావు గారి విగ్రహం అనేది కూడా ఆవిష్కరించారు. అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కువగా ఆంధ్ర వల్ల ప్రాబల్యం అండ్ వాళ్ళ ఓటు బ్యాంకు ఎంత కీలకమో అది చెప్తూనే మరి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం చేయడం అనేది కూడా మనం చూసాం. రెండోది పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను బట్టి రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌లో మరి జనసేన పార్టీ అనేది కూడా పోటీ చేయబోతుందని కూడా మనకు అర్థం కాబోతుంది. దీని ద్వారా ఎవరికి నష్టం? ఎవరికి లాభం? అనేది చూసుకుంటే ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ని అటు ఆంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అందరూ కలిసి కూడా దీన్ని డెవలప్ చేశారు. కాబట్టి ఇది మనది అని అనుకోని అందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి ఉన్న సందర్భంలో మరి వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ ప్రాబల్యం అనేది కూడా ఎక్కువగా ఉంది. మరి దీన్ని బట్టి చూస్తూ ఉంటే రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌లో 1 కాదు, 2 కాదు, 3 కాదు సుమారు 5 పార్టీల వరకు పోటీ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, జనసేన, టీడీపీ అండ్ పాత బస్తీ విషయానికి వచ్చేటప్పటికి ఎంఐఎం ఎట్లాగానో ఉండనే ఉంటుంది. కాబట్టి సో దీన్ని బట్టి చూస్తుంటే రాబోయే కాలంలో తెలంగాణ ఎలక్షన్స్‌లో మరి ఎక్కువ పార్టీలు రాబోతూ ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఇంత వైల్డ్‌గా ఆయన ముక్కుసూటి వ్యక్తి అని చెప్పేసి మనందరికీ తెలుసు. కాకపోతే ఇంత ధైర్యంగా ఎలా ఆయన పోరాట పటిమని కూడా పెంచుకుంటూ వస్తున్నారంటే దీని వెనకాల ఒక కారణం ఉండనే ఉంది. అదేంటో కాదు. రీసెంట్‌గా తమిళనాడులో జరిగిన ఎలక్షన్స్ మరి ఒక హీరోని ఒక రాజకీయ నాయకుడిగా కూడా మరి అందరూ యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి మనం అక్కడ చూసాం. విజయ్ గారు సీఎంగా ఇవ్వడం అనేది కూడా చూసేటప్పటికి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి కూడా సో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా రావడంతో మరి జనసేన పార్టీని కూడా విస్తరించే పనులలో కూడా ఉన్నారు. అందుకనేనేమో తెలంగాణలో పోటీ చేసే మరి ఆలోచన ఏమీ లేదు. కానీ ఈ క్షణం నన్ను ఎవరైతే మాటలు అన్నారో, నన్ను కించపరుస్తూ మాటలు మాట్లాడారో సో అందరికీ నేను చెప్తున్నాను తెలంగాణలో కూడా జనసేన పార్టీ ఉండబోతుంది అని చెప్పేసి ఆయన కూడా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన మాటల్లో కూడా ఒకటేంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని ఏమీ అనలేదు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారిని కూడా ఒక్క మాట కూడా నేను ఇప్పటివరకు అనలేదు. ఆయన హయాంలో మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళను కూడా ప్రైజ్ చేస్తూనే ఆయన మాటలు మాట్లాడారు. మరి రాబోయే కాలంలో మరి తెలంగాణలో జనసేన పార్టీ ఒక ప్రాబల్యం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు చేసిన పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో రాజకీయ వేడిని కూడా పెంచుతూ వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి మీ వ్యూ ఏంటి? అంటే జనసేన పార్టీ ఉంటే బాగుంటుందా? లేకపోతే ఆంధ్రాకే పరిమితం అయితే బాగుంటుందా అనేది సో మాతో మీరు షేర్ చేసుకోండి.